కామారెడ్డి జిల్లాలోని ఓ కళాశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. బాన్స్వాడ మండలంలోని కళాశాలలో ఇద్దరు లెక్చరర్లు ఇంటర్ విద్యార్థినులను వేధించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వేధింపులు భరించలేక విద్యార్థినులు చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. వెంటనే విచారణ చేపట్టిన అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు లెక్చరర్లపై శాఖపరమైన చర్యలు తీసుకుని విధుల నుంచి తప్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ కమల్ కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గోపాల్, పవన్ అనే ఇద్దరు లెక్చరర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మా కరెస్పాండెంట్ రాజేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజేష్, అసలు ఏం జరిగింది ఆ స్కూల్లో? శ్రీదేవి, కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని కొత్తబాద్ మోడల్ స్కూల్ కళాశాలలో వేధింపుల కలకలం స్థానికంగా కలకలం రేపని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంటాక్ట్ లెక్చరర్స్ తమతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పేసి ఇటు ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు 1098 కు చైల్డ్ ప్రొటెక్షన్ దానికి ఫోన్ చేసిన పరిస్థితి. అయితే హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడంతో వెంటనే స్పందించినటువంటి అధికారులు, ఉన్నతాధికారులు, సిడిపిఓ మేడం, ఈ విధంగా వాళ్ళు స్థానిక ఉన్నటువంటి అధికారులు వచ్చి శాఖాపరణ దానికి సంబంధించి విచారణ చేపట్టారు. విచారణ చేపట్టడంతో ఆ యొక్క విద్యార్థులను అడగడంతో విషయం అంతా బయటకు వచ్చింది. అయితే ఈ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా, అదేవిధంగా లైంగికంగా వేధింపులు గురి చేసినటువంటి గోపాల్, పవన్ ఇద్దరు లెక్చరర్లను విధుల నుంచి వెంటనే తప్పించారు. అదేవిధంగా ప్రిన్సిపల్ కమల్ కిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇటు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేసిన పరిస్థితి ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మొన్న రాత్రి 1098కి కొంత అమ్మాయిలు ఫోన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా సిబ్బంది ఏదైతే చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, అదేవిధంగా జేసీ మేడము మరియు నాకు ఆ ముగ్గురు సమక్షంలో విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో పిల్లలు ఇచ్చిన ఫిర్యాదు ఏదో నాకు మానసికంగా ఇద్దరు ఉపాధ్యాయులు వేధిస్తారని నాకు లిఖిత రూపంలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఆధారంగా ఎంక్వైరీ టీం వాళ్ళ హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేశారు. నేను వాళ్ళ ఫిర్యాదు ఆధారంగా దీనిపైన తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రిన్సిపల్ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇద్దరు లెక్చరర్ల పైన అమ్మాయిలను వేధిస్తున్నారనే కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అయింది. ఇన్వెస్టిగేషన్ జరపడి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని